అరే తమ్మా ఒకసారి ఇక రారా. ఏంటిది? ఇక రా మాట్లాడాలి. ఆగో గీడికొచ్చేమో దిక్కులు చూస్తావు ఏందే? అరే తమ్మా ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్నా మన తాత ముత్తాతల సాంప్రదాయాలను మనం పాటిస్తలేమనిపిస్తుందిరా. అవ్వన్నా, మన తాతకి 2 పెళ్ళాలు, మన ముత్తాతకి 2 పెళ్ళాలు, అవతల ముత్తాతకు 2 పెళ్ళాలు, మన నాయనకి 2. కానీ మనం చెరొక్కల్ని చేసుకున్నామే. దీన్ని బట్టి చూస్తే మన తాతల నాటి నుంచి వచ్చిన సాంప్రదాయాన్ని మనం నిలబెడతలేమే. నేను అన్నది పెళ్ళాల గురించి కాదురా. మరి రాత్రి నా కలలకు మన ముత్తాతల తాత ఎల్లయ్య తాత కలలకు వచ్చిండ్రా. పాపం రాక రాకచ్చిడు తెల్లారదా గుండు అయిపో. అరే నేను నీకు బామ్మదిని కాదురా అన్నన్ రా. కైతికాల మాటలు ఆపి కరెక్ట్ రా. సరే చెప్పే. అరే మనం ఏటా గీ వరి కోస్తాం కదరా. కోతాం. గీ వరి కోసినాక కోడి పిల్లలు కోయాలని కోపానికి వచ్చిండ్రా. కోపానికి వస్తే కోడిని కోస్తారట్నా? సచ్చినోడు సచ్చినట్టు ఉండగా కోడి కావాలి కోటరు కావాలంటే మనకి వెళ్ళద్దా? నువ్వు గట్ల అంటావనే ముసలోడు ఇంకో మాట అన్నారా. ఏమన్నాడు? నాగపిల్ల ఇట్లా కావాలన్నాడా? కాదు, నేను చెప్పినట్టు వరి కోసినాక ఎవరైతే కోడి పిల్లలు కోసం అద్దంటారో వాళ్ళకి పిల్లలు కాకుండా చేస్తా అన్నాడు. మరి కొడుకు ఆ ముసలోడు గంత మాట అన్నాడా? మరి కిలోది కొద్దామా 2 కిలోలు కొద్దామే? కిలో అయితే 2 కిలోలు అయితేందిరా, మొక్కెళ్తే అయిపోయా మనకు. నువ్వు మొక్క అంటున్నావు గాని మన పిల్లలు ముక్కు వింటారు కావచ్చు కోడి అంటే. కోడి అంటే కొట్టుక తింటారు కానీ ముక్కు వింటారా? వింటారు, బరాబరు వింటారు. ఎందుకురా? ఇదేం మాసం? మాసమా? కార్తీక మాసం. కార్తీక మాసంలో మన ఇంట్లో కౌస్ అంటే 2 గమనిస్తారు. అవురా, నువ్వన్నది కూడా నువ్వదిగానే. మరి ఇప్పుడు ఎట్లా చేద్దామంటావురా? ఒక్కసారి అయితే అడిగి చూద్దాం. ఇక మొక్కు కాబట్టి తప్పకుండా ఒప్పుకుంటారు. నీ అవ్వ ఇంత మొగపుడి వాడు పుట్టి పిల్లలకు భయపడు కాబట్టే కదరా. కోళ్ళు పాడే ఎక్కడెక్కడే వచ్చి ఇక్కడ చస్తాయి. అక్క ఒకరోజు గోత్తమని చెప్తానా. అవునే హారిక, డబ్బుల కారం అంతా ఏమైంది? కాటికైపోయిందని కళ్ళకెట్టుకున్నా. అగో కారం అనగానే కారట మాడుతున్నావేంది? కొత్తల సంసారమేనా? ఒత్తుగయ్యారా? నీ మొగడేమన్నా తక్కువ తింటాడా కారం? సరే అమ్మా, మాటకు మర్రెత్తన్నావు కదా నా మొగడు కారం ఎక్కువ తింటాడని. మరి నీ మొగడు ఏం తింటాండే? కారం తింటలేడా? ఉడుగుడుకు పువ్వుల ఎల్లిపాయలు వేయించుకొని ఎర్ర కలుపుకొని తింటాడు. కళ్ళ కనబడతలేదా నీకు? సరే, నా మొగన్న తిన్న పేరు ఎత్తన్నావు కదా, ఇప్పుడు వాళ్ళిద్దరు వచ్చినాక కారం పెడతాం. ఎవరు ఎక్కువ తింటారో చూద్దాం. సరే, అట్లయితే నా ఒక కండిషన్. ఏంటో చెప్పు. ఒకవేళ ఆ కారం కలిపిన బువ్వ వాళ్ళు తినకపోతే ఎట్లా? తింటేనేమో ఇంట్లోకి రానిద్దాం, లేకపోతే నా అవతల నుంచి. సరే, వాళ్ళకు డౌట్ రాకుండా మనం ఒక మాట అనాలి. మొగుడా నువ్వు అసలు కారమే తినవాట, నీకు పౌరుషమే లేదట అని అందాం. సరే సుప్రియా, ఇదేంద్రు ఎన్నెళ్ళేందేమో అలిగిపోవటం మన ఆడోళ్ళు. ఆడోళ్ళు అంటేనే అలుగుడు గాని కానీ అన్న, మన ఆడోళ్ళు ఎంత అలిగినా గాని మనం మన లెక్కనే ఉందాం. పౌరుషానికి అస్సలకి రావద్దు. పౌరుషం అంటే పాలన మీద చూపియాలి గాని అయినోళ్ళ మీద కాదురా, అన్నదమ్ముల మీద అస్సలు చూపియద్దు. అంతే. సరే అన్న, పోయి వాళ్ళ అలక తాన వాళ్ళు ఏంటో తెలుసుకుందాం. తెలుసుకుందాం. అన్నా అరే మర్చిపోయినరా. సుప్రియా, ఓ సుప్రియా, ఏమైంది? పిలువంగానే అలుగురికి వచ్చినావు. ఐస్ క్రీమ్ ఇట్లా కావన్నా? ఐస్ క్రీమ్ కాదురా మోడా. మరి
అంగుర్లు కావన్నా? అంగుర్లు కాదు, అసలు నీకేం లేదట. ఏమి లేదా? ఏమి లేదన్న ముచ్చట నీకేమని చెప్పిర్రే? ఇంకెవరు? మీ వదినే. వదనకేం తెలుసు నా పాసు, నీకు తెలియదా నా గురించి? పాసు కాదు, నీకు పౌరుషం లేదట. నాకు పౌరుషం లేదా? చూడు సుప్రియ, పౌరుషం ఎప్పుడు నా పైన జబ్బులనే ఉంటది. తీస్తే దానికి తిప్పలైతే అని చెప్పు నీ యారాలకు. లోపలేం లేదు, డొల్లా. నేను కదా చెప్పిన, నా మొగడు వీరాది వీరుడు సూరాది సూర్యుడు, పౌరుషాన్ని ఎప్పుడు పక్కన పెట్టుకునే అంటాడని. పక్కన కాదే, నెత్తిలో కూడా పెట్టుకుంటా. చెప్పు మీ యారాలకు. ఇంకేమన్నది? నువ్వు ముత్తమంతా కారం తినంగానే మంట మంట అంటావట. మంట కాదు, నాకు మెంటల్ 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 ఎత్తుంది. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. అసలు మా వంశంలా కారం లేనిదే ముద్ద దిగదని నీ ఎవరాలకి చెప్పు. నేను కూడా అదే చెప్పిన, కానీ మీ వదినే కారం తింటే కాలి తప్పుతాడు నీ మొగడు అన్నది. ఇయ్యాల నువ్వు కారం తినాలే, కాలితోటే ఉండాలి. కారం కాదు, ఏ కారం అయినా మంచిదే. ఆంధ్ర కారం, తెలంగాణ కారం, గుంటూరు కారం, ఏ కారం అయినా కస్సా పిస్సా తింటా. అసలు మా వంశమే కారం వంశమే. పా దాన్ని అడుగుదాం పా. ఇయ్యాల నువ్వు కారం తినాలే, కాలితోటే ఉండాలి. గంట మాట అన్నదా? సరే పాయే, నా సంగతి ఏందో చూపిస్తాయాల. అరే తమ్మా, నీ పెళ్ళమేంద్రా నా పౌరుషం గురించి మాట్లాడుతుందట. అదినేమన్నా పల్లి లేస్తాందా? అదినే కూడా నా పౌరుషం గురించి మాట్లాడిందట. ఇగో చూడు మరదల పిల్ల, మా వంశంలో పౌరుషం అంటే పగబట్టిన పామాస్ ఉంటుంది, ఎరికేనా? అనుడే గాని ఏనాడు కాటేసింది లేదు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు వెతుకు దేవుడా. అట్లా నా మొగుడా, ఇయ్యాల మేము పెట్టే కారం తిని ఎవరైతే ఊరకుండా ఉంటారో వాళ్ళకే పౌరుషం ఉన్నట్టు. ఏమంటావు యారాలా? గందే యారాలా. ఏంది కారం తినుడా? అరే తమ్మా నువ్వు ఇటు రారా. వీళ్ళేంద్రా ఏమో కారం తినడానికి మాట్లాడుకుంటారు. వాళ్ళు కారం అనగానే మనం కాటగలుగుతామా? మనం ఎట్లా కోడుకు రండిస్తాం కదా, అదే కారం వాళ్ళు వేయమందాం. మనం తిన్నామనుకో వాళ్ళ ముందట పౌరుషం నిలబడుతుంది, తాత మొక్కెళ్తుంది. అబ్బా తమ్మా, నీ మైండ్ లా ఇంత పెద్ద తెలియకాల మైండ్ ఉంటుందని నాకు తెలియకపోయారా? అడుగుదాం. ఇగో మీరు చెప్పినట్టు మేము కారం తింటాం, కానీ మేము చెప్పినట్టు తినాలి. సరే చెప్పుర్రి. మనం వరి కోసినాక అక్కడున్న మైసమ్మకు కోని కోయనని మా తాతోళ్ళ ముత్తాత కోరిక. అగో గా కోరిక మేరకు మనం పొలం కాడ కోని కోద్దాం. గా చికెన్లో మీరు అన్న కారం వేసుకొని తింటాం. అప్పుడు మా పౌరుషం నిలబడుతుంది, మా తాత కోరిక నెరవేరుతుంది. ఏమంటారు? సరే, చికెన్ మాత్రం ఇంట్లోకి నాట్ అలౌడ్, ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి. గా కార్తీక మాసం ఉన్నదనే ఈ ఏషం అక్కడ పెట్టినాం. కార్తీక మాసం మీకు, చికెన్ ముక్క మాకు. చలో నడువురి పోదాం. యారాలు ఇక కారపొడి, నీ మొగడు ఎక్కువ తింటాడో నా మొగడు ఎక్కువ తింటాడో తెలుస్తుంది. సరే. వీళ్ళు ఎంతసేపు అంటుతారా కూర? ఓ ఫంక్షన్ కండినట్టు చేస్తారు. ఏం పాపరు అడిగా ఏంద్రా? ఏంద్రా ఇది? ఏమే ఇంకా అన్నుడు కాలే కూర? ఈడ మా పౌరుషం పరుగులు పెడుతుంది, జల్లి పట్టుకొని రారి. అయ్యో అత్తను ఆగలేరు.
మనం కార్తీక మాసంలో ఒక పొద్దున అబద్ధం చెప్పిందే నయమైంది, లేకపోతే వాళ్ళతోటి మనల్ని కూడా తినమనేటోళ్ళు కావచ్చు. అవును యారాల చెప్పింది మంచి పని అయింది. సరే కానీ దించు. నడివిగా ఊరి సత్తారు. పట్టుకోవాలా పట్టుకుంటావా? ఇక పట్టుకో ఎవలమైతేంది. తినుర్రి. వసేయ్ కూరలా కారం పొడి వేసిరా లేకుంటే ఏమైనా ఎర్ర కలర్ పోసిర్రే? గింతెర్రగా ఉంది. గుంటూరు కారమైన గుట్టుక్కన మింగుతా అన్నారు కదా, తినరుగా. తింటాం. తింటాం. తినే ముందు నాది ఒక్క మాట. మాట మాట అని పూటకు లేకుండా చేస్తారా ఏంది? ఏందో చెప్పు. గీ బువ్వ తిన్నాక మీ ఇద్దరు ఇట్లలో ఎవరన్నా కారం కారం అని ఊదిరనుకో, మీకు మీ వంశానికి పౌరుషం లేనట్టే. ఇక పిచ్చిదానా, గీ కారం మాకు లెక్కనా? వెనకట మా తాతలు ఈ కారాన్ని నశం లెక్క ముక్కులు పెట్టుకుంటారు. ఇదో పెద్ద లెక్కనా మాకు? అరే తాతకు ముక్కు మంచిగా పబ్బతి పట్టుకో. ఇగో తాత, నువ్వు చెప్పినట్టే కోడిని కోసినాం, వరి కోసినాక ఇక నీ మనసు జర తుత్తి చేసుకో. అప్పటికి మాపటి తెల్లగాలి చెప్తా, గౌడు ఇంకెక్కలేదు అటు ఇంటికెళ్ళక మొక్కుతాం. బాంచు మా అయ్య కాదు. ఇక మాకు మంచిగా పిల్లలు అయ్యేటట్టు దీవించు. నా కొడుకు పుట్టిండనుకో నీ పేరే పెట్టుకుంటా ఎల్లయ్యా అని. బాంచు చలో కానీరా. అబ్బా కారం ఎంత మంచిగా ఉందే, తిన్న కొద్ది తినబుద్ధి అవుతుంది, కమ్మగా ఉన్నది. అసలు ఇంట్లో మీరు కారం వేసిరా? మీకు కారం అయితే లేదా? అసలు కారం ఉంటే కదా ఇంకింత పడేది ఉంటే. నిజంగా కారం లేదా? కావాలంటే తినుర్రి. అవునా మామ కాదు పంచు ఒక్క ముక్క తినే. ఒక్క ముక్క మామ కాదు పంచు పంచు. అరే ఇగో. ఇప్పుడు మంచిగా ఉన్నదా అనే కారం మంచిగా ఇంత వండి మాకు అండి పెట్టుకుంటూ ఉండుర్రే అంటే చెరుతులు కట్టుకుంటా, ఉప్పు లేదు కారం లేదు అనుకుంటా నాటకాలు చెప్తారు. నడువరి. ఇంకొకసారి షరతులు కట్టిర్రనుకో మీ సింగుల మీద ఆ చిలుకలు ఉండే అమ్మా ఏమనుకుంటారు? నడువరి. కారం అయ్యా